ఫైల్స్ వాటిలో సీఎంఓ ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ కూడా సగం సగం కాలిపోయి కనిపిస్తా ఉన్నాయి. అంటే పూర్తి వివరాలు దీంట్లో హార్డ్ డిస్కులు కూడా చాలా వరకు కాలిపోయి ఉన్నాయి. అంటే పూర్తి అధికారులు వచ్చి ఇవన్నీ ఏంటనేది చూసింతే గానీ వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు ఈ దీంట్లో ఏమీ తప్పు లేకపోతే ఏంటి అని చెప్పి అడిగితే పారిపోయేంత నేరం ఇందులో ఉండబట్టే వాళ్ళు పారిపోయారు. మళ్ళీ ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఉండగా కారు మళ్ళీ ఇట్లా వెళ్తా ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు ఆ కారు కోసం వెంటబట్టడం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ ఏదో వీళ్ళందరూ ఈ ఫైల్స్ ఏమన్నా చూసారా ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి చూసారా అని అంటే తప్పకుండా దీంట్లో ఇదేదో మరి సీఎంఓ ఆఫీసుకు సంబంధించిందా లేకపోతే ఈ గత ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఈ ఫైల్సా ఏంటనేది రేపు ఇక్కడికి వచ్చి అధికారులు తేల్చవలసి ఉంది. పూర్తి అవినీతి కోపంలో మునిగిపోయి దీన్ని ఏదో ఒక విధంగా బయటపడి ఇవన్నీ కూడా దగ్ధం చేసి ఏ మాత్రం కూడా సాక్ష్యాలు దొరకకుండా ఈ అవినీతి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అధికారులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో ఒక విధంగా సాక్ష్యాలన్నీ కూడా మాయం చేసేసి బయటపడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా దీని మీద పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అది నవరత్నాలు అది పట్టుకోండి. ఏంటి బాబు మధు పంపించు పట్టుకోండి. అక్కడ ఫోన్లో కూడా ఒక కాల్ చేశారా అది చెప్పట్లా. ఫైల్స్ వాటిలో సీఎంఓ ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ కూడా సగం సగం కాలిపోయి కనిపిస్తా ఉన్నాయి. అంటే పూర్తి వివరాలు హార్డ్ డిస్కులు కూడా దీంట్లో హార్డ్ డిస్కులు కూడా చాలా వరకు కాలిపోయి ఉన్నాయి. అంటే పూర్తి అధికారులు వచ్చి ఇవన్నీ ఏంటనేది చూసింతే గానీ వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు ఈ దీంట్లో ఏమీ తప్పు లేకపోతే ఏంటి అని చెప్పి అడిగితే పారిపోయేంత నేరం ఇందులో ఉండబట్టే వాళ్ళు పారిపోయారు. మళ్ళీ ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఉండగా కారు మళ్ళీ ఇట్లా వెళ్తా ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు ఆ కారు కోసం వెంటబట్టడం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ ఏదో వీళ్ళందరూ ఈ ఫైల్స్ ఏమన్నా చూసారా ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి చూసారా అని అంటే తప్పకుండా దీంట్లో ఇదేదో మరి సీఎంఓ ఆఫీసుకు సంబంధించిందా లేకపోతే ఈ గత ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఈ ఫైల్సా ఏంటనేది
రేపు ఇక్కడికి వచ్చి అధికారులు తేల్చవలసి ఉంది. పూర్తి అవినీతి కోపంలో మునిగిపోయి దీన్ని ఏదో ఒక విధంగా బయటపడి ఇవన్నీ కూడా దగ్ధం చేసి ఏ మాత్రం కూడా సాక్ష్యాలు దొరకకుండా ఈ అవినీతి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అధికారులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో ఒక విధంగా సాక్ష్యాలన్నీ కూడా మాయం చేసేసి బయటపడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా దీని మీద పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అది నవరత్నాలు అది పట్టుకోండి. నవరత్న అది చూడన్నా ఏంటి బాబు ఓ తోసేస్తుంది. మధు పంపించు పడుతుంది. అతని ఫోన్లో కూడా ఒక కాల్ చేశారా అది చెప్పట్లా. ఫైల్స్ వాటిలో సీఎంఓ ఆఫీస్ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ కూడా సగం కాలిపోయి కనిపిస్తా ఉన్నాయి. అంటే పూర్తి వివరాలు అయితే దీంట్లో హార్డ్ డిస్కులు కూడా చాలా వరకు కాలిపోయి ఉన్నాయి. అంటే పూర్తి అధికారులు వచ్చి ఇవన్నీ ఏంటనేది చూసింతే గానీ వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు ఈ దీంట్లో ఏమీ తప్పు లేకపోతే ఏంటి అని చెప్పి అడిగితే పారిపోయేంత నేరం ఇందులో ఉండబట్టే వాళ్ళు పారిపోయారు. మళ్ళీ ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఉండగా కారు మళ్ళీ ఇట్లా వెళ్తా ఉంటే మన వాళ్ళందరూ ఇప్పుడు ఆ కారు కోసం వెంటబట్టడం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ ఏదో వీళ్ళందరూ ఈ ఫైల్స్ ఏమన్నా చూసారా ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి చూసారా అని అంటే తప్పకుండా దీంట్లో ఇదేదో మరి సీఎంఓ ఆఫీసుకు సంబంధించిందా లేకపోతే ఈ గత ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఈ ఫైల్సా ఏంటనేది రేపు ఇక్కడికి వచ్చి అధికారులు తేల్చవలసి ఉంది. పూర్తి అవినీతి కోపంలో మునిగిపోయి దీన్ని ఏదో ఒక విధంగా బయటపడి ఇవన్నీ కూడా దగ్ధం చేసి ఏ మాత్రం కూడా సాక్ష్యాలు దొరకకుండా ఈ అవినీతి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం అధికారులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదో ఒక విధంగా సాక్ష్యాలన్నీ కూడా మాయం చేసేసి బయటపడాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా దీని మీద పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. అది నవరత్నాలు అది పట్టుకోండి. నవరత్న అది చూడన్నా ఏంటి బాబు ఓ తోసేస్తుంది.
ఫోటోలు చేస్తున్నాయి టీఏ మధు పంపించు నేను పడుతుంది అతని ఫోన్ లో కూడా ఒకసారి కాల్ పంపించాడు. కాల్ చేశారా అది చెప్పట్లా